వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయన ఈవేళ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను లైవ్లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినట్లుగానూ తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన కోర్టుకు హాజరు కానున్నారంటున్నారు. ఎంతసేపట్లో ఆయన హాజరయ్యే అవకాశం ఉంది? వివరాలేంటి? జ్యోతి, ప్రస్తుతం అయితే మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు వారంతా కూడా తమ అభిమాన నాయకుడిని ఇక్కడ చూసుకోవడానికి వచ్చాము అనేటువంటిది అయితే వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ చూస్తే మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ప్రధానమైనటువంటి అంశంగా చూస్తే సుదీర్ఘ విరామం తర్వాత, అంటే సుమారు ఒక 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఇప్పుడు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఆయన హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాలి, ప్రత్యక్షంగా హాజరవ్వాలి అని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన హాజరవబోతున్నారంటగానే చెప్పాలి. ఒకసారి ఇక్కడ బేగంపేట దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూస్తే భారీగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీగా కూడా ఫ్లెక్సీలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఆయన ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు నాంపల్లి సిబిఐ కోర్టుకు అయితే ఆయన చేరుకోబోతున్నారు. ఆయన ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. ఇక ఆయన ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మొత్తంగా ట్రాఫిక్ని అయితే పూర్తి స్థాయిలో అక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ బండ్లు, ఇక్కడ ఉన్నటువంటి బండ్లు ఉన్నటువంటి తీరు కూడా చూస్తే ఎక్కడ కూడా పార్కింగ్ లేక రోడ్లంతా కూడా 2 వీలర్స్ తోటి 4 వీలర్స్ తోటి మొత్తంగా కూడా కిక్కిరిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే జగన్ని ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో కూడా ఇక్కడ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ సంబంధించినటువంటి వైకాపా నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకున్నారు. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, వారంతా కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో వారు కూడా ఇక్కడ బేగంపేట విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అంటూ కూడా నినాదాలతో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా చాలా హోరెత్తిపోతుంది అన్నట్లుగానే చెప్పాలి. కానీ నిర్ణీత సమయం ప్రకారం 11:30 ఆయన ఖచ్చితంగా నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడే చూస్తే మాత్రం 11:10 కావస్తుంది. ఇంకా 20 నిమిషాలలోనే ఆయన ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు అయితే చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ఇంత అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి లేకపోతే ఆ వైసీపీ శ్రేణులు ఇక్కడ భారీగా చేరుకున్నారు. వీరందరినీ దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వారంతా కూడా కొంతమంది ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డికి జై జగన్ అంటూ నినాదాలతో, జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలతో వారంతా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కానీ 20 నిమిషాల్లో ఆయన చేరుకోకపోతే మరి అదొక ఇబ్బందికరమైనటువంటి అంశంగా తయారవుతుంది అనేటువంటిది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలు చెప్తున్నారు. కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయలుదేరబోతున్నారు. ఆయన మరి కాసేపట్లో అంటే సరిగ్గా 11:30 ఆయన ఇక్కడ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకి చేరుకొని కోర్టుకి హాజరవుతారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే జగన్ అనుకున్న విధంగానే అనుకున్న సమయానికి ఈ విచారణ పూర్తి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయా? ఖచ్చితంగా జ్యోతి, మనం ఇప్పుడే మనం బ్రేకింగ్ చూస్తున్నాం, మనం లైవ్ ద్వారా చూస్తున్నాం, మన 99 ఛానల్ ప్రేక్షకుల ద్వారా మనం అక్కడ చూడొచ్చు. మన విజువల్స్ ద్వారా మన వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి మీకు క్లోజ్ చేసి చూపిస్తున్నారు. అక్కడ చూడండి, ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేశారు. ట్రాఫిక్ మొత్తాన్ని కూడా అక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడికి చేరుకున్నటువంటి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, వారంతా ఎవరైతే అక్కడ వారికి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, వారి తాకిడి ఎక్కువగా ఉన్నా కానీ వారందరినీ కూడా అక్కడ నుంచి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ వాహనం కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తుంది. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత కాన్వాయ్ ద్వారా ఆయనైతే ఇటు
నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ కాన్వాయ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు వారంతా కూడా అక్కడ ఆయన ప్రయాణాన్ని కాస్త అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అడుగడుగున ఆయన అభివాదం చేస్తూనే రావాల్సినటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా నేరుగా 20 నిమిషాల్లోనే ఆయన నాంపల్లి చేరుకోవాలి. ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకోకపోతే మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అంటే నిర్ణీత సమయానికి రాలేదు అనేటువంటి ఒక అపవాదం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోయాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే వెంటనే చేరుకోవడానికి ఎక్కడైతే ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. మనం చూడొచ్చు బార్కెట్లను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఒక్కొక్కరిగా అయితే మాత్రం వారికి సంబంధించినటువంటి వైకాపా శ్రేణులు, ఆ కార్యకర్తలు, అభిమానులు వారంతా కూడా ఒక్కొక్కరు అయితే బయటికి వస్తున్నారు. మరి కాసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి బయటికి రాబోతున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూడొచ్చు అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే 2011లో ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైంది. 2012లో ఆయన్ని పూర్తి స్థాయిలో అరెస్టు చేయడం, రిమాండ్కు తరలించడం చేసినటువంటి పరిస్థితుల్లో చెంచల్గూడలో ఆయన 16 నెలల పాటు ఉన్నారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలు, 2014కు సంబంధించినటువంటి ఎన్నికలకు ఒక 6 నెలల ముందైతే మాత్రం ఆయన్ని రిలీజ్, అంటే బెయిల్ పైన ఆయన విడుదలయ్యారు. అనంతరం అప్పటి నుంచి ప్రతిసారి కూడా ఆయన కోర్టుకి హాజరవుతూనే ఉన్నారు. ఎప్పుడు ఆయనకి వాయిదా ఉన్నా అప్పుడు ఆ వాయిదా ప్రకారం ఆయన కోర్టుకి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన అనంతరం ముఖ్యమంత్రి కావటం 2020 జనవరి 10వ తారీఖు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూడా హాజరైనప్పటికీ కానీ భద్రతా కారణాల దృష్ట్యా, అదేవిధంగా పాలన కుంటుపడకుండా, లేదంటే అధికంగా ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అన్ని ఇబ్బందుల నుంచి ఉంటాయి కాబట్టి కొంత మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిది ఆయన కోర్టును కోరిన నేపథ్యంలో కోర్టు కూడా సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ ప్రత్యేక కోర్టుకు నాంపల్లికి హాజరు కాబోతున్నారు. సో ఆ వస్తున్నటువంటి నేపథ్యంలోనే వైకాపా శ్రేణులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమ అభిమాన నాయకుడికైతే ఘనంగా స్వాగతం పలకాలి, ఆయనను మేము చూడాలి, ఇక్కడ చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తున్నారు, మేము ఖచ్చితంగా మా మద్దతు ప్రకటిస్తాము, జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి కేసులున్నా కానీ అవన్నీ అక్రమంగా ఆయన ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు వైసీపీ శ్రేణుల నుంచి అలాంటి విమర్శలు వారు చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా అసలు అంతిమంగా ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేటువంటిది తేల్చాల్సింది కోర్టే. కాబట్టి కోర్టును గౌరవిస్తూ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా హాజరవ్వాల్సి ఉంటుంది. అందుకనే తమ నాయకుడు ఆయన హాజరవుతున్నారు. ఖచ్చితంగా కోర్టు ధిక్కారానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాల్పడరు. ఆయన ఏది ఉన్నా కానీ కోర్టును గౌరవిస్తూ, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, పూర్తి స్థాయిలో కోర్టులను గౌరవిస్తూనే ముందుకు వెళుతారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితులుగా కూడా మనం చూడొచ్చు. ఇక అయితే జ్యోతి, మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది, మరి కాసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు రాబోతున్నారు. పోలీస్ అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే తేజ, అక్కడ చూస్తే విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ అభిమానులు ఆయనని చూడడానికి వచ్చినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దీని అంతటినీ పోలీసులు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? అభిమానులను కంట్రోల్ చేసి పరిస్థితి వారి కంట్రోల్లో ఉండే విధంగా పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? బందోబస్తు ఏర్పాటు చేశారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, లేదా సాధారణటువంటి ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా కూడా చాలా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత బేగంపేట ఎయిర్పోర్ట్కి అభిమానులంతా ఒక్కసారిగా చేరుకున్నప్పుడు నేపథ్యంలో ఇక్కడైతే బారికేడ్లతో పూర్తి స్థాయిలో వారందరినీ అడ్డుకున్నారు. కానీ తమను లోపలికి అనుమతించాలి అంటే మొదటైతే మాత్రం పోలీసులు వారిని అనుమతించలేదు. కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా అనుమతించాలి అని చెప్పి వారంతా కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇక చేసేదేమీ లేక వారందరినీ కూడా, అభిమానులందరినీ వారిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా లోపలికి అనుమతించిన నేపథ్యంలో వారంతా కూడా జనం తండోపతండాలుగా కూడా వారు బేగంపేట ఎయిర్పోర్ట్లోకి చేరుకున్నారు. ఎక్కడ చూసినా మన విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు, జై జగన్ జై జగన్, సీఎం అంటూ కూడా ఏ విధంగా నినాదాలు వినిపిస్తున్నాయి అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మనతో కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. వారు కూడా
వారి అభిమానాన్ని చాటుకోవడానికి అంటే వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, వారు వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పక్కనే ఉంటాం, పక్కన భగవంతపురంలో ఉంటాము. జగన్ చూడనీకి వచ్చినాము. ఎవరిని జగన్ చూడనీకి వచ్చినాము. ఓకే, మీరు అభిమాన? అభిమాని. మా పక్కకే ఇల్లు, ఇక అది జగన్ను చూడనీకి వచ్చినాము. రైట్, చూస్తున్నాం కదా జ్యోతి, వీరంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మనం పోలీసులు కూడా చూడొచ్చు. వారందరినీ ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా అడుగడుగున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే అనుకున్న సమయానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి చేరుకోలేరు. ఎందుకంటే ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 11 గంటల 30 నిమిషాలకు ఆయన కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటు చూసినా కానీ యువకులు ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇక్కడ కొంతమంది వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చారు. లేదు, జగన్ అంటే మాకు అభిమానం. కొంతమంది మేమందరం తెలంగాణ వాసులం, కానీ జగన్ అంటే మాకు అభిమానం, వైఎస్ఆర్ అంటే మాకు అభిమానం, ఆయన చూడటానికి మేము వచ్చాము. 5 సంవత్సరాల తర్వాత ఆయన మరలా ఆయన మేము చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది అనేటువంటిది అయితే మాత్రం వారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ పోలీసులు కూడా వచ్చి వీరందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ బైకులతోటే నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అది అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటి కూడా పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో అది ఇక్కడ ఉన్నటువంటి ఎవరున్నా కానీ వారి అభిమన్నా కానీ వారందరినీ కూడా వారిస్తూ ఇక్కడ నుంచి ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వారంతా కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి జ్యోతి మనం చూడొచ్చు. ఒక్కసారి మన వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి మనకి విజువల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు చూపిస్తున్నారు, చూడొచ్చు. అది ఒక్కొక్కరు కూడా అభిమానులంతా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. జగన్ అయితే బయలుదేరారు. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జగన్ బయలుదేరారు. ఏ విధంగా కూడా కాన్వాయ్ వస్తుంది అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. అదిగో పూర్తి స్థాయిలో అయితే ఆయన జగన్ కాన్వాయ్ అయితే ప్రారంభమైంది. అభిమానులు అయితే మాత్రం వారంతా కూడా జగన్ కాన్వాయ్ కంటే ముందుగా వారంతా కూడా వెళుతున్నారు. జగన్ అయితే వస్తున్నారు.